Hello guys, welcome to Vareva Vani. బెంగళూరులో ఒక కంప్లీట్ నేచర్ వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలని ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. అదే పన్నెరగట్ట బయోలాజికల్ నేషనల్ పార్క్. ఇంకా ఈ ప్లేస్ కి వెళ్ళడానికి అయితే మాకు 1.5 hours పట్టింది. జూ కి ఆపోజిట్ లోనే కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. అక్కడే ఒక రెస్టారెంట్ కూడా ఉన్నింది. ఇంకా మేము వెళ్ళేసరికి కరెక్ట్ గా లంచ్ టైం అయింది. సో అక్కడే తినేసి వెళ్దామని చెప్పి వెళ్ళాము. మేమైతే ఆ రోజు సింపుల్ గా రోటీస్ విత్ హైదరాబాద్ చికెన్ కర్రీ ట్రై చేసాము. టేస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. బటర్ మిల్క్ అయితే సూపర్ రిఫ్రెషింగ్ గా అనిపించింది. ఇంకా అలా లంచ్ చేసేసి ఇంకా జూ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా లోపలికి వెళ్లే దారిలో చాలా ఫుడ్ స్టాల్స్ ఇంకా షాప్స్ ఇలా చాలా రకాలు పెట్టున్నారు. ఇంకా మేము అక్కడి నుంచి అయితే జూ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. మీరు చూసేయండి నాతో పాటే. జూ ఎంట్రీ టికెట్స్ సెపరేట్ గా, మళ్ళీ సఫారీ టికెట్స్ సెపరేట్ గా, ఇంకా బటర్ఫ్లై పార్క్ కూడా ఉంటుంది కదా, దానికి సెపరేట్ ఎంట్రీ కూడా ఉంటుంది. అడల్ట్స్ కి కిడ్స్ కి కూడా డిఫరెంట్ ప్రైసింగ్ కూడా ఉంటుంది అనమాట. మేమైతే జూ సఫారీ బటర్ఫ్లై పార్క్ అన్ని కలిపి ఒక కోంబో ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. ఇంకా సఫారీ కోసం అయితే ఏసీ బస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇంకా చాలా రకాలు ఉంటాయి ఇందులో కూడా. ఇంకా మేమైతే కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పి ఏసీ బస్ అయితే తీసుకున్నాము. ఎంట్రీ దగ్గర బ్యాగ్స్ చెకింగ్ ఉంటుంది. మన బ్యాగ్స్ లో ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ కూడా అలౌ చేయరు. ప్లేస్ క్లీన్ గా మెయింటైన్ చేయడానికి ఇంకా ఎనిమల్ సేఫ్టీ కోసం ఇలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో చేస్తున్నారు. ఇంకా బస్ ఎక్కాక అందరూ ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉన్నాము. కిడ్సే కాదు పెద్దవాళ్ళు కూడా సేమ్ ఫీలింగ్ అన్నమాట. అందరికి ఏం ఎనిమల్స్ కనిపిస్తాయి అని చెప్పి క్యూరియాసిటీతో అలా పీక్ లో ఉంది. ఫారెస్ట్ ఏరియాలో ఆ విండో దగ్గర అలా కూర్చుని విండోస్ నుండి ఎనిమల్స్ చూడడం అంటే ఒక డిఫరెంట్ లెవెల్ ఎగ్జైట్మెంట్ అన్నమాట. ఇంకా ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటూ ఎక్కడ లయన్ టైగర్ కనిపిస్తే అదిగో లయన్ టైగర్ అని అలా అరుస్తూ కొంతమంది సైలెంట్ గా, కొంతమంది అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ సఫారీలో నాకు నచ్చింది ఏంటంటే ఎనిమల్స్ ఆల్మోస్ట్ న్యాచురల్ హ్యాబిటేట్ లో ఉంటాయి. అది చాలా రియల్ గా అనిపిస్తుంది. జూ కేజ్ ఫీలింగ్ అయితే అనిపించలేదు. బయట ఫుల్ ట్రీస్, ఆ గ్రీనరీ, ఎనిమల్స్ చూస్తుంటే చాలా సినిమాటిక్ గా అనిపించింది. ఇంకా సేఫ్టీ సిస్టమ్ అయితే చాలా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేస్తున్నారు. సఫారీ రూట్ లో మల్టిపుల్ గేట్స్ ఉంటాయి. గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే వెంటనే బ్యాక్ గేట్ అయితే మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు. ఇలా స్టెప్ బై స్టెప్ అయితే సెక్యూర్ గా మూవ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ సిస్టమ్ వల్ల ఎనిమల్స్ బయటికి రావడం, లేకపోతే వెహికల్స్ లోపలికి అన్కంట్రోల్డ్ గా వెళ్ళడం కూడా జరగదు. ఎలిఫెంట్స్, టైగర్స్, లయన్, బేర్, వైట్ టైగర్, డీర్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కొంచెం డిసప్పాయింటింగ్ పాయింట్ ఏంటంటే మేము వెళ్ళిన టైంలో ఆల్మోస్ట్ అన్ని ఎనిమల్స్ చిల్ మోడ్ లో ఉన్నాయి. చాలా వరకు పడుకునే ఉన్నాయి. మేము వెళ్ళిన టైమింగ్ కరెక్ట్ కాదేమో, అందుకే యాక్టివ్ గా లేవు అనిపించింది. ఆఫ్టర్నూన్ కదా అందుకే. ఈ సఫారీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం హైలైట్ అనిపించింది. ఆ ఎన్విరాన్మెంట్ ఇంకా ఆ థ్రిల్లింగ్, ఆ వైబ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలా బాగా నచ్చింది. బస్ సఫారీ కంప్లీట్ అయ్యాక మమ్మల్ని బటర్ఫ్లై పార్క్ దగ్గర అయితే డ్రాప్ చేశారు. ఇంకా కొంచెం దూరం అయితే అలా నడుచుకుంటూ వెళ్తే పార్క్ అయితే కనిపిస్తుంది. ఆ నేమ్ అయితే కలర్ఫుల్ గా బటర్ఫ్లైస్ తో భలే పెట్టున్నారు. ఇంకా అక్కడ చాలా మంది ఫొటోస్ అలా తీసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా మేమైతే లోపలికైతే వెళ్ళిపోయాము. ఏంటి కూర్చున్నారు? రండి బటర్ఫ్లై పార్క్ చూద్దాం. అలా చేయాలా బటర్ఫ్లై? ఓకే, కమ్ 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 కమ్. ఇంకా బటర్ఫ్లై పార్క్ లోపలికి వెళ్ళగానే కలర్ఫుల్ బటర్ఫ్లైస్ చుట్టూ తిరుగుతూ కనిపించాయి. ఇంకా వాటి కోసం వేసిన సెటప్ అయితే ఎంత బాగుందో. ఇంకా ప్లాంట్స్, వాటి మీద బటర్ఫ్లైస్ చాలా కలర్ఫుల్ గా ఉన్నింది. ఇంకా ఫ్లవర్స్ మీద కూడా చాలా బటర్ఫ్లైస్ అలా తిరుగుతూ మన చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా అక్కడక్కడ ఆరెంజ్ స్లైసెస్ పెట్టున్నారు. ఇంకా బనానాస్ కూడా పెట్టున్నారు. బటర్ఫ్లైస్ ని అట్రాక్ట్ చేయడానికి ఇంకా ఫుడ్ లాగా తీసుకుంటాయి అనుకుంటా అవి. ఇంకా అక్కడక్కడైతే అవి కనిపించాయి.
స్టేజ్ అంట అది అంకుల్ చూపిస్తున్నాడు చూడు. ಸೆಕೆಂಡ್ ಸ್ಟೇಜ್ ಥರ್ಡ್ ಸ್ಟೇಜ್ ఓకే ಫಸ್ಟ್ ಸ್ಟೇಜ್ ಇಲ್ಲಿದೆ ಎಗ್ಸ್ ఫస్ట్ ఎగ్స్ ఎగ్స్ లార్వా ప్యూపా అడల్ట్ నెక్స్ట్ ఇవి వస్తాయి బటర్ఫ్లైస్. ఫస్ట్ ఇది నాన్న తర్వాత అక్కడ లార్వా చూడండి సూపర్ గా ఉన్నాయి బటర్ఫ్లైస్. నాకైతే భలే నచ్చేసింది. ఇంకా బటర్ఫ్లై పార్క్ మాత్రమే కాదు, అందులోనే ఒక మ్యూజియం సెక్షన్ కూడా ఉంది. అక్కడ డిఫరెంట్ బటర్ఫ్లైస్ ని ఫ్రేమ్స్ లో ప్రిజర్వ్ చేసి డిస్ప్లే చేస్తున్నారు. ఈ మ్యూజియం లో బటర్ఫ్లైస్ తో పాటు ఇంకా బీటల్స్, స్కార్పియన్ ఇలాంటివి కూడా చాలా పెట్టున్నారనమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇదేమంటే బటర్ఫ్లై లైఫ్ సైకిల్ అన్నమాట. అది ఎగ్ నుండి బటర్ఫ్లై అవే స్టేజ్ వరకు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో మొత్తం ఇలా ఇన్ఫర్మేటివ్ గా బాగా పెట్టున్నారు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది చూస్తుంటే. ఇంకా అక్కడి నుంచి అయితే బయటికి రాగానే ఒక ఇన్సెక్ట్ హౌస్ అని కనిపించింది. నాకు అనిపిస్తూ ఉందన్నమాట, ఇక్కడ మనం నార్మల్ గా లైఫ్ లో ఈ ఇన్సెక్ట్ ఇలాంటి పురుగుల్ని వీటిని ఇగ్నోర్ చేస్తాము, ఇక్కడేమో అంత ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉన్నాం ఇంకా అక్కడి నుంచి జూకి అయితే వచ్చేసాం అనమాట. అలా వాక్ చేస్తూ ఎనిమల్స్ అన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా అక్కడ ఒక బగ్గీలో చాలా మంది వెళ్తూ ఉన్నారు. సరే మేము కూడా వెళ్ళి కనుక్కున్నాం అనమాట ఏంటి అని. అది జూ అంతా అలా మనకి చూపిస్తారు. ఇంకా సెపరేట్ టికెట్స్ తీసుకోవాలి దానికి. మేము కూడా టికెట్స్ తీసేసుకున్నాం అనమాట. జూ అంతా వాక్ చేస్తూ చూడాలంటే చాలా టైం పడుతుంది, అంత ఎనర్జీ ఉండదు కూడా మనకి. ఇంకా డ్రైవర్ ఏంటంటే గైడ్ లాగా మనకి ఎనిమల్స్ ఉండే ప్లేసెస్ లో దగ్గరగా ఆపుతూ ఉంటారు. దగ్గరికి వెళ్ళి మనం చూడొచ్చు, రిలాక్స్డ్ గా కూర్చొని కూడా చూడొచ్చు అన్నమాట. ఇంకా లయన్స్, టైగర్స్, జీబ్రా, హిప్పోపటమస్, డీర్స్, జిరాఫీ అన్ని చూసాము. ఇంకా ఒక వే అంతా బర్డ్స్ ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయి, కలర్ఫుల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఆ సౌండ్స్ అయితే ఎంత బాగుంటుందో కదా వింటూ ఉంటే. ఇంకా అలాగే స్నేక్స్, మంకీస్ అన్ని అలా కవర్ చేసేసాము. అలా జూ అంతా ఎక్స్ప్లోర్ చేశాక మళ్ళీ అదే వెహికల్ లో ఎగ్జిట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా వాకింగ్ తో కంపేర్ చేస్తే ఈ బగ్గీ అయితే చాలా కంఫర్టబుల్ గా టర్డ్ అవ్వకుండా బాగా అనిపించింది. ఆల్మోస్ట్ అన్ని సెక్షన్స్ కవర్ చేసేసాము ఇందులో అయితే. ఇంకా బయటకు వచ్చేసాక అక్కడున్న హాట్ గా కార్న్ తినేసేసి ఇంకా టీ తాగామన్నమాట. ఆ రోజైతే ఆ డే అంతా భలే అనిపించింది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అప్పుడప్పుడు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపించింది. బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.